హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు నా వ్లాగ్లో డిసెంబర్ 31 నుంచి జనవరి 1 వరకు నేనేం చేశాననేది చూద్దామని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లో అయితే పొద్దున్నే లేవగానే నేను స్టార్ట్ అయిపోయాను సీదా నా బుటిక్ అనమాట. ఈరోజు వర్క్స్ ఇచ్చేవి చాలా ఉన్నాయన్నమాట. 31 నైట్ చాలామందికి పార్టీస్ ఉంటాయి కదా, కొంతమందికి కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. అవి ఈవెంట్స్కి వెళ్ళాలి అని అంటే మన డ్రెస్సెస్ అనేది మ్యాండేటరీ. సో చాలామందికి డ్రెస్సెస్ కావాలి అని అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్లో అవుట్ఫిట్స్ బై దివ్య అని ఉంటుందన్నమాట. ఆ అకౌంట్లో మెసేజ్ చేస్తే మీకు ఏమేమి అవుట్ఫిట్ కావాలనేది మనం డిస్కస్ చేసుకొని ఫైనల్ చేసుకుందాము. సో అండ్ నెక్స్ట్ థింగ్ నేనేం చేశాను అని అంటే సెలూన్కి వెళ్ళిపోయాను. సెలూన్లో బయట నాకు చాలా వర్క్స్ ఉన్నాయి కాబట్టి సెలూన్కి వెళ్ళేసి అమ్మాయికి కలర్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, అవన్నీ ఇప్పించేసాను అనుకోండి. తన వర్క్లో తను ఉంటుంది. ఆ డెకరేషన్ పర్పస్ ముగ్గులు వేయాలంటే తనే చేస్తుందన్నమాట. అవన్నీ తీసుకున్న తర్వాత నేను స్టార్ట్ అయ్యాను రఘునాథపాలెంలో ఉన్న టెంపుల్, సాయిబాబా టెంపుల్కి అనమాట. నేను నా 10th క్లాస్లో వెళ్ళానండి ఈ టెంపుల్కి. ఇన్ని ఇయర్స్ తర్వాత. ఈ టెంపుల్ అయితే మా ఇంటికి చాలా నియర్ బై అనమాట. బట్ నేను ఇప్పటివరకు ఒకసారి కూడా వెళ్ళలేదు. ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈరోజు వెళ్ళడమే ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా చాలా ప్రశాంతంగా ఉంది. దట్టు నేను ఒక 11:30 అరౌండ్ 11:30 ఆ టైంలో వెళ్ళాను. ఒక హాఫ్ అన్ అవర్లో 12 o'clockకి హారతి ఉందన్నారు. హారతి కూడా నేను పార్టిసిపేట్ చేసేసి వెళ్దామని అనుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. చాలా ఇయర్స్ తర్వాత అప్పట్లో ఇదంతా చూసి ఈ స్టాచ్యూస్ పెద్ద పెద్దవి చాలా వింతగా ఫీల్ అయ్యేవాళ్ళం. బట్ ఇప్పుడైతే చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉందన్నమాట ఇక్కడంతా. యాక్చువల్గా ఇక్కడ అసలుకి ఫోన్స్ అనేవి నాట్ అలౌడ్ అనమాట. ఫోన్స్ కూడా సైలెంట్లో పెట్టమని చెప్పారు. నేనేదో చిన్నగా అంతా రికార్డ్ చేశాను, వీడియోకి యూస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసేసి. సో దర్శనం అయిపోయిన తర్వాత హారతి అయిపోయింది. అది కూడా నేను కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ నేను సెలూన్కి వెళ్ళిపోయాను. సెలూన్లో ఏం చేస్తున్నారా అని చెప్పేసేసి వీళ్ళైతే ముగ్గురు కూడా వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు. ఫ్లవర్స్ కూడా మొత్తం అంతా అల్లేసుకొని డెకార్ చేయడానికి రెడీగా ఉన్నారు. నేను ఇంకా అదంతా కూడా మొత్తం ఏమేమి డెకరేషన్ చేసినారో అదంతా కూడా నేను చూపిద్దామని అనుకున్నాను. బట్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఈరోజు బొటిక్ పనులలో చాలా ఉన్నాయని చెప్పేసి అవి ఇవి డెలివరీకి తీసుకోవడానికి వచ్చారనమాట. సో వాళ్ళతో మాట్లాడడానికి అలా ఉండేసరికి నేను అన్నీ రికార్డ్ చేయలేదు. అండ్ ఇది కూడా అయిపోయిన తర్వాత నేనైతే ఇంటికి వెళ్ళిపోయి అరౌండ్ 11:30 అప్పుడు. అసలు మా కాలనీలో అయితే ఎవరు బయటికి రారు, మడ్డా జరిగినా ఎవరు రారు. ఈరోజైతే బాగానే వచ్చేసారు. నెక్స్ట్ డే వచ్చేసరికి న్యూ ఇయర్ అనమాట. నేను మా వర్షన్ కలిసేసి పొద్దున్నే మేము వెళ్ళాము టెంపుల్కి. ఇక్కడ గోమాత దర్శనం కూడా మాకు అయిపోయింది. వినాయకుడు టెంపుల్కి వెళ్ళాము. అండ్ వినాయకుడి దర్శనం అయిపోయిన తర్వాత మేము బేకరీకి వెళ్ళామన్నమాట. కొన్ని స్వీట్స్ తీసుకొని స్టాఫ్కి ఇంట్లోకి అన్ని స్వీట్స్ తీసేసుకొని మా ఇంటికి వెళ్ళిపోయాము. ఇది వచ్చేసేసి టుడేస్ అవుట్ఫిట్ అనమాట. ఇది ఆర్గన్జా ఫ్రాక్. ఈ ఫ్రాక్ ఎవరికైనా నచ్చినా కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీకు ఈ ఫ్రాక్ డీటెయిల్స్ కానివ్వండి, ఇలాంటి రిలేటెడ్ ఫ్రాక్స్ కావాలన్నా కూడా మనం డిస్కస్ చేసి ఫైనల్ చేద్దాము. అండ్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. ఈ సంవత్సరం అందరికీ కూడా కలిసి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. నేను ప్రతి వీడియోలో సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాను. లైక్, కమెంట్, షేర్ కూడా చేయండి. ఓకే.